ట్రాఫిక్ చలాన్లు పడితే వెంటనే అకౌంట్లో కట్ కావాలి. ఒకవేళ ట్రాఫిక్ చలాన్ మీ బండి మీద ఫోటో వచ్చిర్రు అనుకో, ఏది నువ్వు సిగ్నల్ జంపో లేకపోతే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదనో, త్రిబుల్ రైడింగ్ అనో, రాంగ్ రూట్ అనో, ఏదన్నా పోలీస్ అయినా ఫోటో వచ్చిర్రు అనుకో, వెంటనే నీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయట. నువ్వు చేసిన తప్పును బట్టి అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయి, కట్ కావాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చలాన్ పడితే వెంటనే ఆయా వాహనాల యజమాని అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, పుష్కుని ఇట్లా ఫోటోకి వచ్చిన వెంటనే ఆ బండి మీద ఆ అకౌంట్ నెంబరు, ఆ సంబంధిత యజమాని, ఆ బండి ఎవరిది ఉంటుందో వాళ్ళంతా డీటెయిల్స్ ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళను ఆపి 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 పోలీసు వాళ్ళకి ఇదే పని అయిపోయింది. ఇక ఈడ కనబడతాడు అప్పుడు నెంబర్ చూసుకున్నాడు, ఇలా కొట్టుడు, ఇంత చలాన్ ఉంది కట్టు అని చెప్పుడు, లేదంటే రిసిప్ట్ ఇచ్చుడు, ఆడ కడతా కడతా లేకపోతే లేదు. కాబట్టి టక్కున ఫోటో కొట్టంగానే అకౌంట్ దగ్గర కట్ అయింది అనుకో, ఆడు చచ్చుకుంటా మంచిగా పోతాడు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట. సో ఇది బాగానే ఉంది. మరి రాజకీయ నాయకులు కూడా హామీలను అమలు చేస్తాం అని చేయకుండా చేస్తామని నమ్మి ఓటేస్తారు. మరి అమలు చేస్తలేరు అనుకో, ఓటు కూడా వాపసు తీసుకునేటట్టు కూడా ఒకటి చేయాలి. ఈ కాలంలో ఇప్పుడు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరే చెప్పినటువంటి మాట మీరు చేయలే. మరి మీ మాట నమ్మి ఓట్లు వేసినందుకు మా ఓటు వాపసు తీసుకునేటట్టు కూడా మాకోటి పెట్టాలి. ఎందుకంటే మీరు కూడా మోసం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎట్లా తప్పు చేస్తున్నారో మీరు కూడా ఇట్లే తప్పు చేస్తున్నారు, ఇదే మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి, చూద్దాం. ఇక ఏ ఎమ్మెల్యేలు పనిచేస్తారు, ఏ మంత్రులు పనిచేస్తారో తేలిపోతుంది. అప్పుడు వాళ్ళకు కూడా భయం ఉంటుంది, వాపో వీళ్ళు పుసుకున్న ఓటు వాపసు తీసుకుంటే మా పదవి పోతుందిరా అని చెప్పేసి భయంతోనన్నా పని చేస్తారు. ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి, ఓటు వెనక్కి తీసుకునేటట్టు. వాళ్ళు పని చేయకపోతే ఓట్లు వాళ్ళకెళ్ళి తొలగిపోతుండాలి. ఇచ్చిన డేట్ అయిపోయిందంటే ఓట్లు పోవాలి వాళ్ళకెళ్ళి. అప్పుడు ఆయన పదవి దిగిపోతారు, శ్రేష్ఠ ఎక్కిస్తారు. ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి. అన్ని ప్రజలకైనా మీకేముండొద్దా రూల్స్? మీరు ఎప్పుడే కానీ పాటించరు.